ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో హెవీ వెహికల్ డ్రైవర్స్ కి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది అని ఆర్డర్ ఇచ్చారు. కానీ ప్రమోషన్ వేతనాలు అలవెన్స్ లు ఇంతవరకు ఏమీ ఇవ్వటం లేదు. స్వయంగా మేయర్ ఇచ్చిన ఆర్డర్స్ ని అమలు చేయటం లేదు. తక్షణమే ప్రమోషన్ ఇచ్చిన 9 మంది డ్రైవర్స్ కి వేతనాలు పెంచి అన్ని గవర్నమెంట్ సౌకర్యాలు కల్పించాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు, లేని పక్షంలో ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని ఏఐటియుసి తరపున హెచ్చరిస్తున్నామని బండి వెంకటేశ్వరరావు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, తాడేపల్లి శేఖర్, అంతర్వేది శేఖర్, ఆంతోని పాల్, వెంకటేశ్వర్లు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. ఇంక్రిమెంట్ వెంటనే డ్రైవర్కి వేతనాలు వెంటనే, హెవీ వెహికల్స్ వేతనాలు వెంటనే, డ్రైవర్కి ఎడాప్ట్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. 9 డ్రైవర్కి ప్రమోషన్ జీతాలు, 9 డ్రైవర్కి ప్రమోషన్ జీతాలు అమలు చేయాలి. వైఖరి అధికారుల ముందు వైఖరి, మున్సిపల్ కమిషనర్ ముందు వైఖరి, మున్సిపల్ కమిషనర్ ముందు వైఖరి, డ్రైవర్ పట్ల మున్సిపల్ కమిషనర్ ముందు వైఖరి. ఏలూరు కార్పొరేషన్ సంబంధించి మేయర్ గారు 2022 మార్చి 30వ తేదీన పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్న 8 మంది, ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఒకరిని హెవీ వెహికల్స్ డ్రైవర్స్గా ప్రమోషన్ ఇచ్చేవడం జరిగింది. ఆర్డర్స్ కూడా ఇచ్చారు. వాస్తవంగా ఆ ప్రమోషన్ ఇచ్చే ముందు ఏలూరు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానము, స్టాండింగ్ కమిటీ తీర్మానం రెండింటితో పాటు ఆర్టీఐ అధికారులకి డ్రైవర్లకి ఇచ్చే అవకాశం అర్హత ఉందని చెప్పేసి లెటర్ పెడితే ఆర్టీఐ అధికారులు కూడా డ్రైవర్లకు ఇవ్వడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకునే మేయర్ నూర్జహాన్ పెద్దబాబు గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, అలాగే హెల్త్ సూపరింటెండెంట్ అధికారుల సమక్షంలోనే అందరూ కూడా 2022 మార్చి 30న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈనాటికి 2 సంవత్సరాలు 15 మాసాలు అయింది. కానీ ఆర్డర్స్ ఇచ్చారు, కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రమోషన్ ఇచ్చారో ప్రమోషన్ వేతనాలు కానీ, యాన్యువల్ ఇంక్రిమెంట్లు కానీ, అడాక్ ఇంక్రిమెంట్లు కానీ ఏం ఇవ్వకుండా సుమారు 9 మందికి లక్షలాది రూపాయలు మున్సిపల్ మేనేజ్మెంటు వాళ్ళకి అన్యాయం చేసింది, ఇవ్వకుండా ఎక్కొట్టింది. దీని మీద గతం నుంచి 4-5 కమిషనర్లు మారినప్పటికీ వాళ్ళందరికీ యూనియన్ తరఫున, ఏఐటీసీ తరఫున అనేక రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరు కూడా ఈ సమస్య పరిష్కారానికి ముందుకు రాలేదు. వాళ్ళకు కూడా ఇచ్చిన ప్లేస్షిప్లో వాళ్ళ డ్రైవర్స్గానే ప్లేస్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్లేస్షిప్ అయితే డ్రైవర్స్ ఇస్తారు, కానీ వేతనం పెంచి మాత్రం ప్లేస్షిప్ పోవట్లేదు. వర్కర్స్ వేతనం ఇస్తున్నారు. ఇది సరే. పిహెచ్ వర్కర్స్కి అలాగే ఒక ఇంజనీరింగ్ వర్కర్కి ప్రమోషన్స్ ఇస్తూ డ్రైవర్గా, హెవీ వెహికల్ డ్రైవర్గా ఇస్తూ వాళ్ళకి వేతనాలు కానీ, అలాగే జనరల్ ఇంక్రిమెంట్ కానీ, అడాక్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా వెట్టి చాకరీ చేస్తుంది మున్సిపల్ మేనేజ్మెంట్. అలాగే ఈ యొక్క లైసెన్స్ జెన్యువనా కాదని చెప్పేసి ఆర్టీఓ గారికి 2 టైమ్స్ పంపించారు. ఆ 2 టైమ్స్ కూడా ఆర్టీఓ గారు జెన్యువన్ ఇస్తూ ఫౌండ్ జెన్యువన్ అంటే రుజువే కాదు కరెక్టా అని చెప్పేసి చక్కగా ఇచ్చింది కూడా దాన్ని పరిచయం పెట్టారు. అలాగే మన స్టాండింగ్ కమిటీ కూడా వీళ్ళకి పాస్ చేస్తూ ప్రియాంబుల్ కూడా ఈ 9 మంది కూడా అర్హులు, వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది. అలాగే మన మేయర్ గారు ఇచ్చిన దాంట్లో కూడా ఏదైతే మన ప్రియాంబుల్ ఉందో ఆ ప్రియాంబుల్ ప్రకారంగా తూచా తప్పకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేసి ఈ 9 మంది ఉన్న కార్పొరేషన్లో సీనియర్స్ కాపీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అయినప్పటికీ ఈ మున్సిపల్ మేనేజ్మెంట్ పక్కన పెడుతూ వీళ్ళకి లక్షలాది రూపాయలు, కనీసం వీళ్ళ తోటి డ్రైవర్కి వీళ్ళకి 20,000, 25,000 పైన నెలకి లాస్ అవుతున్నారు. జీతం పరంగా వర్కర్ జీతం ఇస్తున్నారు, డ్రైవర్ పని చేయించుకున్నారు. ఆ డ్రైవర్ పే స్లిప్ కూడా CFMSలో పంపించిన పే స్లిప్ కూడా హెవీ వెహికల్ డ్రైవర్గా ఇస్తూ పే స్లిప్లు ఇస్తూ వర్కర్ జీతం ఇస్తున్న చాలా అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా మన మున్సిపల్ మేనేజ్మెంట్ స్పందించి, అలాగే మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, అలాగే మన కార్పొరేటర్ కానీ అందరికీ వీళ్ళ ప్రమోషన్ ఖచ్చితంగా ఇచ్చి, ఎప్పుడైతే మనకి వీళ్ళకి 30 మార్చి 22 ఇచ్చారో ఏప్రిల్ 1 నుంచి 2022